మెలానోస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజ్యసభ సభ్యులుగా నామినేషన్ దాఖలు చేసిన వారికి శుభాకాంక్షలు తెలిపిన చీఫ్ విప్ జీవి. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు భూ కుంభకోణాలను వెలికి తీయాలని మైనార్టీ నాయకుల డిమాండ్. ఏపీలో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు టీడీపీ అభ్యర్థులుగా ఎంపికైన సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణంల నామినేషన్ ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో జరగగా ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు హాజరై రాజ్యసభకు ఎంపికైన అభ్యర్థులకు పుష్పగుచ్ఛంతో అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధినాయకత్వం సామాజిక న్యాయం, పార్టీకి అందించిన సేవలు, యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ పార్టీ అధ్యక్షులు సీఎం చంద్రబాబు నాయుడు ఈ 3 అభ్యర్థులను ఖరారు చేయడం జరిగిందన్నారు. కాకినాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ పార్టీ కష్టకాలంలో అండగా నిలవడంతో పాటు సామాజిక సమతుల్యతను దృష్టిలో ఉంచుకొని అధిష్టానం మరోసారి అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. సామాజిక సమతుల్యతను పాటిస్తూ అంకిత భావం, పార్టీకి ఎనలేని సేవలను అందిస్తూ పార్టీ అభ్యున్నతికి పాటుపడిన సమర్థవంతులైన నాయకులను గుర్తించి రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేసి ఎగువ సభలకు పంపించడం శుభపరిణామం అన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలుగా పోలూరి అర్చనామూర్తి నియమితులయ్యారు. సమాఖ్య 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పోలూరి అర్చనామూర్తికి ఈ బాధ్యతలను అప్పగించారు. గతంలో గుంటూరులో జరిగిన కార్యక్రమంలో ఆమె అందించిన విశిష్ట సేవలను, అలాగే కరోనా సమయంలో చేసిన సామాజిక కార్యక్రమాలను గుర్తిస్తూ ఈ పదవికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం ఎల్ఐసిలో జెడ్ఎం క్లబ్ మెంబర్ ఎండిఆర్టీగా ఉన్న అర్చనామూర్తికి ఈ సందర్భంగా నియామక పత్రాన్ని అందజేశారు. గత 42 ఏళ్లుగా ఉద్యోగ మేళాల వంటి ఎన్నో సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోందని సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మ పేర్కొన్నారు. అనంతరం సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మ, అడ్వైజరీ కమిటీ చైర్మన్ సత్యవాడ దుర్గాప్రసాద్, జనరల్ సెక్రటరీ మనోహర్, కోశాధికారి పులిపాక ప్రసాద్ తదితరుల చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. పదవి లేనప్పుడే వందల ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ఎంత భారీ ఎత్తున భూ కుంభకోణాలు చేశారు, వెలుగు తీయాలి అని టీడీపీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మైనార్టీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ముస్తాక్ అహ్మద్ కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1500 కోట్ల భూమి, 35 కోట్లకే ఒప్పందం. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన విలువైన భూమిని దక్కించుకోవడానికి బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్, అడ్వకేట్ రాధాకృష్ణ సహాయంతో నిమ్మల కుటుంబంతో చేతులు కలిపారని ఆరోపించారు. కేవలం 35 కోట్ల రూపాయలకే ఈ 1500 కోట్ల విలువైన భూమిని బదిలీ చేసుకునేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారని, అయితే ఫోర్జరీ పత్రాలు సృష్టించే క్రమంలో ఈ వ్యవహారం బయటపడిందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ఎంత భారీ ఎత్తున భూ కుంభకోణాలు చేశారో వెలుగు తీయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కొద్ది రోజుల నుంచి 2 రాష్ట్రాల్లో ఒక వార్త హీట్గా ప్రజలు చూస్తున్నారు, వింటున్నారు. అది ఏమిటంటే తెలంగాణ గండిపేట నార్సింగి అక్కడ ఒక భూమి ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేసి బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్, రాధాకృష్ణ అడ్వకేట్ హెల్ప్తో నిమ్మల వారి కుటుంబంతో మమేకమై దాదాపు 1500 కోట్ల విలువ చేసే భూమిని 35 కోట్లకి మాట్లాడుకోవడం జరిగింది. ప్రభుత్వ భూమి, తెలంగాణకి సంబంధించిన భూమి, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఫోర్జరీ చేసి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పెట్టి అది ఇల్లీగల్ని లీగల్ చేసుకోవాలి ఆ కబ్జా చేసే ప్రయత్నంలో ఎక్స్పోజ్ అయిపోయారు. ఫోర్జరీ చేస్తున్నారని ఎక్స్పోజ్ అయిన తర్వాత తెలంగాణలో ఉన్న వ్యవస్థలు అలర్ట్ అయినారు.
అలర్ట్ అయినాయి. ముఖ్యంగా పోలీస్ శాఖ అలర్ట్ అయి ఫస్ట్ నిమ్మల కుటుంబ సభ్యుల్ని రాధాకృష్ణని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ సమాచారం మేరకు బొల్ల రామనాయుడుకి బొల్ల బ్రహ్మనాయుడు ఎక్స్ ఎమ్మెల్యే వెనుకొండ, వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యే వెనుకొండ వాళ్ళ తీసుకోవాలని ప్రయత్నించారు. కానీ బొల్ల బ్రహ్మనాయుడు వెనుకొండ వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యే ఆ సమయంలో నర్సరావుపేట, భయపడి నర్సరావుపేట టు హైదరాబాద్, హైదరాబాద్ టు కేరళ, కేరళ టు చెన్నై. అక్కడ కూడా ఏదన్నా ప్రయత్నించారో నాకైతే తెలియదు. భూ కబ్జా చేసి ప్రభుత్వ భూముల్ని కాజేయాలని అక్కడ కూడా కేరళలో కూడా ట్రై చేశారు. లేకుంటే ఎందుకు వెళ్ళారో నాకైతే పూర్తి సమాచారం లేదు. కానీ కేరళకు వెళ్ళారు, లేకుంటే భయపడి అక్కడికి వెళ్ళారు. ఆ తర్వాత చెన్నైకి వచ్చారు. చెన్నైలో తెలంగాణ పోలీస్ అరెస్ట్ చేయడం జరిగిన కంప్లీట్ భూ కబ్జా కానీ, ఆ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం కానీ కంప్లీట్గా తెలంగాణలో జరిగింది. ఇక్కడ వైసీపీ నాయకులకి అర్థం కావట్లేదు. వీళ్ళు ఏం చెప్తున్నారో వీళ్ళకి కూడా అర్థం కావడం లేదు. ఇది రాజకీయ కుట్ర అంట. మీరు బీఆర్ఎస్లో ఉన్నారా? ఈ ఇష్యూ తెలంగాణది. కుట్ర చేస్తే కాంగ్రెస్ చేయాలి, ప్రతిపక్షాల మీద చేస్తుంది. ఒక ప్రతిపక్ష పార్టీ, మేజర్ పార్టీ వచ్చేసి బీఆర్ఎస్ ఉంది, అక్కడ టీడీపీ ఉంది, వాళ్ళ మీద చేయాలి. మీ పార్టీ లేదు అక్కడ. రాజకీయ కుట్ర ఎలా అవుతుంది? మీకు అర్థమవుతుందా? కొద్దిగా అర్థమవుతుందా? రాజకీయ కుట్ర అంటున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ నాయకులు, నిన్న మన మైనార్టీ నాయకులు కూడా ఈ సబ్జెక్ట్ మీద, ఈ ఫరాడ్ మీద స్పందించడం జరిగింది. మంచి వ్యక్తి అంట బొల్ల బ్రహ్మనాయుడు, మంచి వ్యక్తి. ఎంతో మందికి డబ్బులు కేటాయించారు, సాయం చేశారు, అవసరం లేదు. అక్కడ ఎఫ్ఐఆర్ జరిగింది కదా, అది ఫేకా? అది కరెక్టా రాంగా? డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రభుత్వంలో ఎఫ్ఐఆర్ చేసింది, అరెస్ట్ చేయడం జరిగింది. మీరేమంటున్నారు? ఇక్కడ మంచి వ్యక్తి. నేను ఇప్పుడు విచారిస్తే గతంలో ఎమ్మెల్యేగా ఉండి, వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి బొల్ల బ్రహ్మనాయుడు ఇక్కడ మైనార్టీ వ్యక్తికి చెందిన భూమిని కూడా కాజేయాలని ప్రయత్నించారు. 40 సెంట్లు దాదాబాయి కదా, దాదాసాహెబ్, అతనికి పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించారు పోలీస్ ద్వారా. చరిత్ర ఉంది కదా, కబ్జాలు చేసే చరిత్ర ఉంది కదా. ఏది తెలియలేని వ్యక్తిగా క్రియేట్ చేస్తున్నారు. ఆ సాక్షి పేపర్కి అయితే సిగ్గు లేదు. వాస్తవాలు తెలుసుకోవాలి కదా. మీద వేసుకొని వచ్చేది ఏమి? కబ్జా చేసే వాళ్ళకి కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారంటే రాష్ట్ర ప్రజలు, 2 రాష్ట్రాల ప్రజలు కూడా మీ వైపు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో జీవన జ్యోతి స్వచ్ఛంద సేవా సొసైటీ వారి ఆధ్వర్యంలో మహాబలి మాదిగ పితామహుడు ఆది జాంబవంతుని జయంతి వేడుకలు స్థానిక వినుకొండలోని ఆర్టీసీ సెంటర్ నందు ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి జరుగుతాయని సొసైటీ అధ్యక్షులు డాక్టర్ మంద వెంకటరావు తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రన్న దళిత డప్పుల మేళ అనే పేరుతో
రాష్ట్ర స్థాయి డప్పుల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల నృత్యాలు, పౌరాణిక పద్య నాటకాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల చేతుల మీదుగా ప్రోగ్రాం యొక్క బ్రోచర్ను ఆవిష్కరించడం జరిగింది. ఇంతటితో వెల్లాన సమాప్తం. తిరిగి రేపటి వెల్లాన్స్లో కలుసుకుందాం. నమస్కారం.